హలో అందరికి, నేను మీ ప్రియ. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ తో పాటు ఒక టిప్ తో నేను కూడా మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ అనగానే గుర్తొచ్చేది సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ కోసం ఎన్ని వీడియోలు చేసినా తప్పులేదు అనిపిస్తుంది నాకైతే. ఏం చేద్దామంటావు మరి? అట్లా మనం బయటకు వెళ్తాం, షాపింగ్స్, వెడ్డింగ్స్ అన్ని కూడా తిరుగుతాం. పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. దీన్ని ట్రీట్ చేయడానికి మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం. అదేదో ముందే సన్ స్క్రీన్ మీద ఎఫోర్డ్ చేస్తే చాలా బెటర్ అని నా ఉద్దేశం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. సో మీ అందరికీ తెలిసిందే. సో మీకోసం అఫోర్డబుల్ సన్ స్క్రీన్స్ అయితే నేనైతే చెప్పబోతున్నాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? పైన స్క్రీన్ లో కనిపిస్తున్న సన్ స్క్రీన్స్ చూడండి, అవన్నీ కూడా అఫోర్డబుల్ సన్ స్క్రీన్స్ విత్ గుడ్ SPF. సో సన్ స్క్రీన్ అందరూ అప్లై చేస్తారు, బట్ రీఅప్లికేషన్ అనేది మిస్ అవుతున్నారు. సో రీఅప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు చూద్దాం. కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయమని పంచ సన్ స్క్రీన్ వైప్స్ యూజెస్ ఏంటి అంటే, డర్ట్ అండ్ ఆయిల్ ని రిమూవ్ చేసి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది పారాబెన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ వైప్స్ కూడా. దీని ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి, అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ ఉంటుంది. వెరీ రీజనబుల్. అండ్ ఈ సన్ స్క్రీన్ వైప్ తో మనం క్లీన్ చేసుకున్నాక కొంచెం డ్రై అయ్యాక దెన్ రీఅప్లికేషన్ చేసుకోండి. సో సన్ స్క్రీన్ సింగిల్ అప్లికేషన్ తో పాటు రీఅప్లికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన బుట్ట బొమ్మ స్కూల్ ఆఫ్ మేకప్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.